వెల్కమ్ టు శ్యాంబాబ్ మీడియా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్యాంబాబ్ ఉదయం మీడియా. వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. ఇక విషయానికి వచ్చేద్దాం. రీసెంట్గా జరిగినటువంటి సంగతిని యథార్థంగా కళ్ళకు కట్టినట్టుగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, మీరు చూస్తూ ఉండిపోండి. సుప్రీంకోర్టులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదేనండి తీర్పు. వైఎస్ వివేక హత్య కేసు విషయమై తీర్పు ఏదైతే ఉందో దాని గురించి మీతో మాట్లాడాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఇక కోర్టులో జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అంటే, సునీత మీద, ఆమె భర్త, అలాగే సిబిఐ అధికారి మీద వేయబడిన కేసు విషయమై విచారణ జరిగింది. ఆ విచారణలో సుప్రీంకోర్టు తీర్పు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటి అంటే, వారి మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ, ఆధారాలు కానీ, రుజువులు కానీ లేకపోవడంతో సుప్రీంకోర్టు కేసును కొట్టివేసింది. అంటే వారిని నిర్దోషులుగా కేసు నుండి బయటపడేలా చేసిందన్నమాట. మొత్తానికి ఇది జరిగినటువంటి ఘటన, సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి విషయమై నాకు వచ్చినటువంటి డౌట్స్ను మీ ముందు పెట్టాలని ఈ వీడియో రూపంలో మీతో మాట్లాడుతూ ఉన్నా. సో ఈ డౌటు ఉన్నటువంటి విషయాల మీద మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఇక విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో, నిజంగా సునీత మీద అలాగే భర్త మీద పెట్టబడిన, సిబిఐ అధికారి మీద పెట్టబడిన కేసు ఏదైతే ఉందో, నిజంగా ఆ కేసు మీద వైసీపీ ప్రభుత్వంలోనే ఎందుకు ఎదుర్కొనలేదు? నిజంగా మేము తప్పు చేయలేదు, మేము ఏ అన్యాయము చేయలేదు, మేము ఏ పాతకానికి పాల్పడలేదు అన్న భావన వారిలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే ఎందుకు వారు పోరాటం చేయలేదు? అంటే ఆ కేసును కొట్టివేసే విధముగా పోరాటం ఎందుకు చేయలేదు అనేది నా ప్రశ్న. అంటే ఇటువంటి కేసుల విషయంలోన కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, వైసీపీ ప్రభుత్వం ఎందుకు సక్సెస్ కావడం లేదు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, కోర్టు అనేది వైసీపీ ప్రభుత్వంలో ఒకేలా ఉంటుంది, అలాగే కుటుంబ ప్రభుత్వంలో ఒకేలా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కోర్టులు కానీ, న్యాయస్థానాలు కానీ, న్యాయం అనేది ఒకే రకంగా ఉంటుంది, వేరువేరుగా ఉండవు కదా. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా న్యాయము వారి పక్షాన ఉన్నప్పుడు వారు నిర్దోషులుగా న్యాయాన్ని బేసిక్గా తీసుకొని, వైసీపీ ప్రభుత్వంలోనే మేము నిర్దోషులము, మా కేసును కొట్టివేయండి అన్న దానిపై వారెందుకు ఫోకస్ పెట్టకుండా కుటుంబ ప్రభుత్వంలోనే ఎందుకు ఫోకస్ పెట్టి కేసు కొట్టివేయబడేలా వారు పోరాటం చేశారు? వైసీపీ ప్రభుత్వంలోనే ఎందుకు ఇటువంటి పరిస్థితులు జరగలేదు అనేది నా ప్రశ్న. అంటే దీన్ని బట్టి ఏమి అర్థమవుతుంది అంటే, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము వ్యక్తులకు సపోర్ట్గా ఉంటుంది. అంటే సాక్ష్యాలను తారుమారు చేసి, సాక్ష్యాలను అనుకూలంగా మలుచుకొని కోర్టులో వారికి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పే విధంగా సాక్షులను ప్రేరేపించవచ్చు కదా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి కోర్టులో జరిగినటువంటి విషయం గురించి నాకు అనవసరం అండి. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద నా యొక్క భావన, అలాగే నాకున్నటువంటి డౌట్స్ను మీ ముందుకు తెలియజేస్తున్నా. నిజంగా వారు ఏ తప్పు చేయకపోతే వైసీపీ ప్రభుత్వంలోనే సుప్రీంకోర్టులో నిర్దోషులుగా బయటికి రావచ్చు కదా. సున్నిత తరపున పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు, ఆ లాయర్స్కు ఏది సాధ్యము? అన్ని సాధ్యమే కదా. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు సాధ్యం చేయలేకపోయారు, కుటుంబ ప్రభుత్వంలోనే ఎందుకు సాధ్యమైంది అనేది నా ప్రశ్న. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రం తరపున సాక్ష్యం తారుమారు చేసి
తీర్పులు అనుకూలంగా వచ్చేలా కోర్టులో దొంగ సాక్ష్యాలను దొంగ రుజువులను చూపించి బయటికి వచ్చే సందర్భాలు కోకొల్లాలు. సో ఇది జరుగుతున్న పరిస్థితి. సో ఈ ప్రశ్నల విషయమై కూటమి నేతలు కానీ కూటమి కార్యకర్తలు కానీ జవాబు చెప్పగలరా? మరొక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకునేది నా మనసులోని మాట. నిజంగా వైఎస్ వివేక హత్య చేసింది ప్రధానమైనటువంటి నిందితుడు, ప్రధానమైనటువంటి హంతకుడు దస్తగిరి. వీడే చంపాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటువంటి నీచుడికి, ఇటువంటి హంతకుడికి సునీత గారు ఎందుకు మద్దతు ఇచ్చింది? పైగా వాడికి సొంత డబ్బులతో బెయిల్ వచ్చేలా ఎందుకు అంతగా చొరవ తీసుకుంది అనేది నా ప్రశ్న. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఏమి అర్థమవుతుంది సమాజానికి? సో కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.